హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనం పండిటితోని స్లాబ్ హైట్కి కట్టుబడి కడుతున్నామండి. 9 అంగుళాలు అలాగే 4 అంగుళాలు కడుతున్నామండి. అలాగే ఈ బిల్డింగ్ వచ్చేయండి మీకు ఎన్ని బెడ్రూమ్లు అన్ని కూడా మీకు ఈ వీడియో లాస్ట్ మీకు చెప్తాను క్లారిటీగా. ఇప్పుడు ఏంటంటే మీకు నిన్న ఏం కట్టామని మీకు చూపిస్తానండి. నిన్న వీడియో తీత కుదరలేదండి, ఇటుకలన్నీ అడ్డు ఉన్నాయి, అది తీయలేదండి. ఇలా కొద్ది గోల కట్టం బట్టి ఖాళీ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి 9 అంగుళాలు అండి. చూడండి, ఈ ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ 9 అంగుళాలు కూడా ఎలా కట్టామండి. నెక్స్ట్ వచ్చి 4 అంగుళాలు పై ఎత్తు కట్టాము. నిన్న నుంచి స్టార్ట్ చేసాం పై ఎత్తులు. చూడండి, ఇంకా కట్టాల్సింది ఇది 4 అంగుళాలు కట్టాలండి. చూడండి, చివరి దాకా గుమ్మ వస్తుంది. అలాగే ఇది ఒక 9 అంగుళాలు కట్టండి. ఇది బెల్ట్ వేసి కడతాం. ఇది కూడా మీకు అది చూపిస్తాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. దీని గుమ్మాల కిటికీలు అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇంకో రెండో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుందండి. చూడండి, ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాం కదా, ఇది వచ్చి రెండో బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇవి ఇటుకలు అడ్డు ఉన్నాయండి, అది మీకు నేను చూపించలేదు. ఇప్పుడు ఇది రెండో బెడ్రూమ్ అండి. చూడండి, అటుపక్క చూపించాను 4 గోడ, ఇదే గోడ అండి. ఇది 9 అంగుళాల గోడ. చూడండి, ఇది ఎలా 9 అంగుళాలు బార్ దాకా 9 అంగుళాలు కూడా ఈ షేప్ వస్తుంది బిల్డింగ్ వచ్చి. చూడండి, కట్టాల్సింది ఇది 4 అంగుళాలు అండి. సేమ్ దానికి ఎలా వచ్చింది 4 అంగుళాలు, దీనికి కూడా 4 అంగుళాలు కట్టాలి. చూడండి, ఇది కూడా 4 అంగుళాలే. మొత్తం లోపల పార అంతా 4 అంగుళాలు కట్టామండి, ఎందుకంటే ప్లేస్ ఆక్రమించొద్దని. నెక్స్ట్ వచ్చి కిచెన్ కూడా ఇవ్వండి, ఇలా ఈ షేప్ అన్నాం కదా, ఈ 9 అంగుళాలు కూడా కడతామండి. ఇది చివరి దాకా అండి. చూడండి, మొత్తం ఇదంతా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి హాల్ అండి. హాల్లోని ఏంటంటే ఒక పక్క మాత్రమే హాల్కి 4 అంగుళాలు కట్టామండి. ఇవన్నీ గుమ్మాలు కిటికీలు వీడియో లాస్ట్ మీకు చూపిస్తాను. చూడండి, ఈ పై ఎత్త అంతా కూడా మొత్తం చివరి దాకా కూడా కడతాము. మొత్తం ఇదంతా కూడా 4 అంగుళాలు అండి. ఇక్కడ దాకా హాల్ అండి. ఇదంతా ఇది ఒకటే 9 అంగుళాలు వస్తుంది. మీకు ఇదంతా కట్టేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను, చెప్తాను ఎన్ని గుమ్మలు వచ్చాయి, ఎన్ని కిటికీలు వచ్చాయో మీకు చెప్తాను క్లారిటీగా. మనం పైపు అన్ని కట్టేసామండి, మీకు క్లియర్గా చెప్తాను. గుమ్మాలు కిటికీలు కూడా చెప్తానండి. కూడా పై ఎత్తు చూపిస్తాను. అలాగే గదికి ఎన్ని వచ్చాయో మీకు చెప్తానండి. లాస్ట్ గది ఎన్ని వచ్చాయో మీకు లాస్ట్ చెప్తానండి. ఫస్ట్ బెడ్రూమ్ అండి, ఇది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పైన 9 అంగుళాలు కట్టామండి. చూడండి, ఇక్కడ బెల్ట్ వేసి ఇలా 9 అంగుళాలు ఎల్షేప్ ఇలాగ 9 అంగుళాలు కట్టామండి. ఇది 4 అంగుళాలు అండి. ఇవన్నీ ఈ గుమ్మం పైన కూడా ఇది 4 అంగుళాలే. చూడండి, ఇప్పుడు మనం ఎన్ని వచ్చాయో గుమ్మం కిటికీ ఎన్ని వచ్చాయో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి చూడండి, ఇక్కడ ఒక కిటికీ అండి, 9 అంగుళాల గోడ కిటికీ. నెక్స్ట్ వచ్చి మనకి ఈ 9 అంగుళాల గోడ దగ్గర ఒక కిటికీ అండి, ఈ గదికి. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇది గుమ్మం అండి. మనకి ఇవి కూడా అన్ని గ్రానైట్ అండి, గ్రానైట్ గుమ్మాలు, గ్రానైట్ కిటికీలు అండి. ఒక సింహం ద్వారం ఒకటే చెక్క గుమ్మం. ఈ గదికి అయితే 2 కిటికీలు, ఒక గుమ్మం వచ్చిందండి. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అయిపోయింది కదండి. ఇప్పుడు రెండో బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. రెండో బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది 4 అంగుళాలు అండి. ఇది మీ కింద చూపించింది అటుపక్క 4 అంగుళాలు. ఇది ఈ పక్క మనకి 9 అంగుళాలు అండి. చూడండి, నెక్స్ట్ ఇది కూడా పైకి కడిసాం మొత్తం. ఇది 4 అంగుళాలు అండి. నెక్స్ట్ ఇది కూడా గుమ్మం వచ్చింది, గుమ్మం పైన 4 అంగుళాలు కూడా అండి. మనకి ఈ గదిలోని ఏమేమి వచ్చాయో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి చూడండి, ఆ గదిలో సన్సైడ్ లేదండి, ఈ గదిలో సన్సైడ్ ఉంది, షేడ్ వచ్చిందండి అటక. ఇది కిటికీ అండి. ఈ గదిలోనైతే ఈ కిటికీ మనకి ఒక కిటికీ అండి. ఇది గ్రానైట్ కిటికీ. నెక్స్ట్ వచ్చి మనకి ఇది గుమ్మం అండి. ఈ గుమ్మం వచ్చి గ్రానైట్ గుమ్మం అండి. ఈ గదికి వచ్చి 2 గుమ్మాలు అండి. చూడండి, ఇది ఒక గుమ్మం అండి. ఇది అంటే కిచెన్ లోకి ఎంట్రింగ్ మాట, అది మీకు చూపిస్తాను. ఈ గదికి వచ్చి 2 గుమ్మాలు, ఒక కిటికీ అండి. నెక్స్ట్ వచ్చి మనం కిచెన్ లోకి వెళ్ళిపోదామండి. దీనికి చూడండి, ఈ కిచెన్ లోని దీనికి ఒక అటక వేసాం. దీనికి ఒక కిటికీ అండి. చూడండి, ఒక కిటికీ వచ్చింది. ఇది గ్రానైట్ కిటికీ అండి. ఇది 9 అంగుళాల గోడ అండి. అలాగే ఇది 9 అంగుళాల గోడ. మనకి 4 అంగుళాల గోడ, ఇది 4 అంగుళాల గోడ అండి. ఇది నెక్స్ట్ వచ్చి మనకు హాల్లోకి వెళ్ళిపోదామండి. మనకు వచ్చి ఇది హాల్ అండి. చూడండి, హాల్ మాత్రం చాలా పెద్దది వచ్చింది. మనకు హాల్ అని చూడండి, పైకి ఇలా కడిసామండి. ఇలాగ 4 అంగుళాల గోడ అండి అంతా. చూడండి, ఇదంతా 4 అంగుళాల గోడ. ఈ కిటికీల గుమ్మలు కూడా చెప్తాండి 4 అని. ఈ 9 అంగుళాల గోడ అండి. మళ్ళా
ఇది 9, ఇదేమో 4 గోడ అండి. మనకి దీంట్లోనే గుమ్మలు ఎన్ని వచ్చాయంటే మనకు వచ్చింది హాల్లో గుమ్మాలు చెప్తాను చూడండి. ప్రతి గుమ్మం కిటికీలు కూడా మీకు చెప్తాను. మనకి ఫస్ట్ గుమ్మం అండి చెక్క గుమ్మం అండి. చూపిస్తాను ఇదిగోండి. ఇక్కడ చెక్క గుమ్మం వస్తుందండి. చెక్కది టేకు గుమ్మం వస్తుంది. ఇక్కడ మీకు ఎందుకు కట్టలేదండి, ఇది మొత్తం లేదు బట్టి కట్టలేదండి. అందులో స్లాబ్ అయితే కడిసాం, స్లాబ్ పడిపోద్దండి. మీకు మనకి హాల్లోని కిటికీ అండి. చూడండి 4 గోడకు వచ్చిందండి కిటికీ. అది 9 గోడ అండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇంకో గుమ్మం చెప్తాను చూడండి. ఇదిగోండి ఇదో గుమ్మం అండి. ఇది 4 గోడ అండి. ఇది మనకి నెక్స్ట్ అండి ఇక్కడ కిటికీ అండి. చూడండి ఇది కూడా 4 గోడకు వచ్చింది కిటికీ. దేవుడిది వస్తుందండి కబోర్డు, అది తర్వాత చెప్తాను. ఇది మనకి హాల్లోని ఎదురుగా గుమ్మం అండి. ఇది గ్రానైట్ గుమ్మం అండి. ఇది మనకి హాల్లోనండి 3 గుమ్మాలండి. 2 గ్రానైట్ గుమ్మాలు, ఒకటి మాత్రం చెక్క గుమ్మం అండి. 2 మాత్రం గ్రానైట్ కిటికీలు వస్తాయండి. అవి కూడా 4 గోడలకు వస్తాయి. చూడండి దీనికి వస్తాయి. ఈ 2 4 సందులో మాత్రం సందులోకి లోపల కూడా మనకి అది ఖాయమండి. మనకి ఏంటంటే మొత్తం ఇదంతా స్లాబ్ అయితే కడిసామండి. దీనికి మీకు హాల్లోని బెడ్రూమ్ అని చెప్పేసాం కదండి. దీనికి మీకు బాత్రూమ్ చెప్తాను చూడండి. మనకి బాత్రూమ్ చెప్తున్నాను కదండి. ఇదిగోండి బాత్రూమ్ ఇదే. కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే అండి మనకి సిద్ధం ప్లానింగ్ అండి. అంతా కట్టేమన్నారు. కట్టయితే ఈ గోడ ప్యాషన్ చేయడం కొంచెం కష్టం కదండి. అందుకే ఈ గోడ ప్లంబింగ్ పని అంతా అయిపోయిన తర్వాత, పైప్ లైన్ తీపిన తర్వాత, ప్యాషన్ చేసిన తర్వాత అప్పుడే బాత్రూమ్ కడతామండి. స్లాబ్ కూడా వేసుకుంటాం. అది మీకు కట్టలేదండి. ఇది అది మీకు చెప్పుకున్నాను. కానీ బాత్రూమ్ దాకా వస్తుందండి. ఇది 6:30 వస్తుందండి. ఇదిగోండి ఇటుక దాకా వస్తుంది. మీకు అందుకే మీకు క్లారిటీగా చెప్పాలనేసి నేను ఆగిపోయిందండి. ఇది బిల్డింగ్ వచ్చి 13 సార్లు అండి. ఇది సిద్ధాంత్ ప్లానింగ్ అండి. ఇది మనకి మిట్ ల్యాండింగ్ కింద ఫోటో పెడతానండి. మిట్ ల్యాండింగ్ సందు అంతా కూడా మనం కాంపౌండ్ కూడా కట్టమండి. ఇలా గోడ కట్టము. ఎందుకంటే స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత నాశనం కడతామండి. ఇది యాక్షన్ అన్ని అయిపోయింది కడతాము. అదొక వీడియో పెడతాండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కింద మా నంబర్ పెడుతుంది, కాల్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అన్ని మీకు మంచి పెడతాను. ఈ బిల్డింగ్ అంతా కూడా మొత్తం పండిటికేనండి కట్టిందంతా. మొత్తం ఎక్కడ పెద్ద ఇటుకు వాడలేదు. నెక్స్ట్ కొత్త వీడియోతో కలుస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.